ఇప్పుడు త్రాటకం ఎలా చేయాలో చూద్దాం. మీరు కంఫర్టబుల్గా కూర్చోవడానికి ముందు ఒక మ్యాట్ లేదా మంచి థిక్గా ఉండే క్లాత్ను వేసుకోండి. గోడ మీద రెడ్ స్టిక్కర్ లేదా బ్లాక్ స్టిక్కర్ అంటించండి. ఒకవేళ అది వైట్ గోడ అయితే రెడ్ స్టిక్కర్ అయితే బెటర్గా ఉంటుంది. మ్యాక్సిమం అన్ని రంగుల గోడలకు సరిపోతుంది. ఆ స్టిక్కర్ మీ మోచేతి దూరంలో ఉండేటట్లు చూసుకోండి. పద్మాసనంలో గాని, సుఖాసనంలో గాని లేదా వజ్రాసనంలో గాని కూర్చొని ఆ స్టిక్కర్ లేదా బిందువు మీ కనుబొమ్మలకు సూటిగా ఉండేటట్లు చూసుకోండి. డీప్గా ఊపిరి తీసుకొని విడిచిపెట్టిన తర్వాత కళ్ళు తెరిచి ఆ బిందువును తదేక ధ్యానంతో చూడండి. మొదట 15 నిమిషాలు చేయండి, నెమ్మదిగా 30 నిమిషాలు, తర్వాత గంట చేయండి. మెల్లగా సమయాన్ని పెంచండి. దీన్ని బిందు త్రాటకం అంటారు. ఇదే పద్ధతిని చీకటి గదిలో ఒక దీపం లేదా కొవ్వొత్తి వెలిగించి కొంచెం దూరం పెంచి చేయండి. దీపం ఇటు అటు కదలకుండా చేయండి. దీన్ని జ్యోతి త్రాటకం అంటారు. మీరు గాని బిగినర్ అయితే ఈ 2 పద్ధతులు మీకు సరిపోతాయి. మీకు బాగా డిస్కంఫర్ట్ ఉన్నా, హై బీపీ ఉన్నా ఇలాంటి పద్ధతులు అనుసరించడం నిషిద్ధం. మీరు ఆరోగ్యంగా ఉంటూ జీవితంలో ఉన్నత స్థానానికి ఒక డిసిప్లైన్ వేలో ఎవరికీ హాని కలగకుండా దైవిక శక్తిని పొంది ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఇది ఒక ఉత్తమమైన మార్గం. ఈ మార్గంలో కలిగే ప్రతి కష్టం మీ కర్మను తొలగిస్తుంది. ఎప్పుడో భవిష్యత్తులో అనుభవించాల్సిన కర్మలను బిందు లేదా జ్యోతి త్రాటకంలో వాటిని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఇప్పుడే అనుభవించవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.